తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అనిపిస్తాయి అలా మెట్పల్లి పోలీస్ స్టేషన్ టీం అందరూ బైక్ థెఫ్ట్ గ్యాంగ్కి అప్రిహెండ్ చేశారు. మనకి 2 నెలల నుంచి ఈ బైక్ థెఫ్ట్ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ వచ్చింది. దీని భాగంగా మనం డిస్ట్రిక్ట్ తరఫు నుంచి వీ హ్యావ్ మేడ్ వన్ టీమ్ విత్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డిఎస్పీ మెట్టపల్లి. And the team involves the ID party constables, our SI and CI also. This team was working since last 2 months. ఇదే క్రమంలో నిన్న ఒక credible information వచ్చింది మనకి, and we have apprehended these accused. దీంట్లో ముఖ్యంగా ఒక అతను మన్నే లక్ష్మణ్ ఉన్నారు. ఈ అక్యుపేషన్ ప్రకారం వాళ్ళు ట్రాక్టర్ డ్రైవర్. ఆఫ్టర్ వన్ యాక్సిడెంట్ హీ హ్యాస్ లెఫ్ట్ దిస్ ట్రాక్టర్ డ్రైవింగ్ అండ్ ఫర్ ఈజీ మనీ అర్నింగ్ కోసం ఈ దొంగతన స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి మోడల్స్ ఆపరేండి అంటే ఈ కొన్ని కీస్ ఉన్నాయి, వాళ్ళకి శాంపుల్ కీస్ ఉన్నాయి, మీ ముందు ఉన్నాయి. అది ఈ మార్కెట్లో పార్క్ అయిన బైక్స్, లేకపోతే ఈ హాస్పిటల్ ముందు పార్క్ అయిన బైక్స్ అక్కడ వెళ్ళి ట్రై చేస్తారు. ఏదైనా ఓపెన్ అయితే దీనికి వాళ్ళు దొంగతనం చేస్తారు. వాళ్ళు గ్యాంగ్లో ఒక ఇద్దరు ఇంకా ఉన్నారు. దే ఆర్ రిసీవర్ ఆఫ్ ది బైక్, ది స్టోలెన్ బైక్. వాళ్ళతో అతను మొహమ్మద్ మొసీన్ ఉన్నారు. వాళ్ళు ఒక చికెన్ షాప్ నడుస్తున్నారు. అండ్ ఒక అబ్దుల్ రషీద్ ఉన్నారు, ఈజ్ అ బైక్ మెకానిక్. సో ఇద్దరు వాళ్ళు రిసీవర్ ఉన్నారు. ఈ రిసీవర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఊరు వాళ్ళకి ఇది అమ్మేస్తున్నారు. ఈ ఊరు వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు 15,000కి అమ్మేస్తే వాళ్ళు కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అండ్ ఇంకా కొన్ని డబ్బులు వాళ్ళు ఈ మన్ని లక్ష్మణ్ వాళ్ళు మెయిన్ అక్యూజ్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నారు. సో ఈ బైక్స్ వాళ్ళు ఎవరైనా ఈ బైక్కి పర్చేస్ చేస్తున్నారు, వాళ్ళు ఈ బైక్ వితౌట్ నంబర్ ప్లేట్ నడిపిస్తున్నారు. సో ఈ నంబర్ ప్లేట్ లేకపోయినా బైక్తో మనం చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను ఇప్పుడు. ఎవర్ బైక్స్ ఆర్ నాట్ విత్ నంబర్ ప్లేట్స్, దేర్ ఐడెంటిటీ ఈస్ నాట్ నోన్. ఇట్ సీన్స్ దట్ దేర్ ఈస్ సమ్ ఇష్యూ ఇన్ దట్ బైక్. సో వీఆర్ ఆస్కింగ్ ఆల్సో జగిత్యాల టౌన్లో ఆల్సో అది ఒక ఆల్రెడీ వీ హ్యావ్ కండక్టెడ్ వన్ drive regarding. I request citizens also to lock their bike properly whenever they are parking outside some area, and I also request them the establishment which are there like hospitals and complexes are there to install CCTV cameras wherever there is a parking facility. Lastly, I congratulate my team who has worked hard in detecting this crime. They have detected almost 20 bikes, and ఈ బైక్స్ వేరే పోలీస్ స్టేషన్ నుంచి థెఫ్ట్ అయి ఉంటాయి. ఒకటి 4 bikes are from మెట్పల్లి పోలీస్ స్టేషన్, 6 bikes are from జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్, 1 bike is from కురుట్ల పోలీస్ స్టేషన్, 1 bike is from రాయకల్ పోలీస్ స్టేషన్, 1 bike from సారంగ పోలీస్ స్టేషన్. ఇది మన డిస్ట్రిక్ట్ బైక్ 13 motorcycle. And from Nizamabad also 7 bikes we have recovered. So దీంట్లో 3 ఆర్మూర్ పోలీస్ స్టేషన్ అండ్ 3 నందిపేట, 1 కమర్పల్లి పోలీస్ స్టేషన్. సో I congratulate the DSP మెట్టపల్లి, CI మెట్టపల్లి. MTV న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.